గాడిలో భూమికి 3 అడుగులు ఉంటాడు. నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఒకటోసారి Today we are discussing about operation system. So రెండోసారి 7 layers. So వస్తుంది చూడు మీ క్యాండిడేట్. ఏంటంత బిజీగా క్లాస్ వినేస్తున్నావు? మరి ఏం చేయమంటావు? నన్ను చూడు, చూసా ఏంటి ఇప్పుడు? డ్రెస్ ఎలా ఉంది? ఓ ఫోన్ చేస్తాను, మీ డాడీ ఎత్తారు. ఏంట్రా మనకిది? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. క్లాస్ వల్ల ఏం చేయాలి మనం? ఏంటి మనకి బాధ? సార్ ఏంటి భాస్కర్ ఏమైంది? సార్ ఏంటి సార్ ఇది? మేము క్లాస్ వినాలా ఇక ప్రేమ లేఖలు ఎక్స్టెండ్ చేసుకొని చూడాలా మేము? సో ఎవరు? సో ఇంకెవరు సార్ ఉన్నారు కదా క్లాస్ లో? క్లియర్ చేస్తున్నాను సార్. నువ్వు ముందు నుంచో ఎక్కడున్నావు? సార్ నిషాకి ఏవో డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నాను సార్. ఏమ్మా నీకేంటి డౌట్స్? అడగ కారణం అడుగుతున్నా డౌట్స్ నేను. సార్ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు చెప్పేది అర్థం అయిపోతే ఎవరు సార్ క్లాస్ చెప్తారు ఇప్పుడు? మర్చిపోయారు సార్ అవన్నీ. ఏదిరా నీ నోట్స్ చూపించి ముందు. ఇది నాది కాదు సార్, తనది సార్. నీ నోట్స్ చూపించి ముందు. ఇదిగోండి సార్, ఇక్కడ ఉంది సార్. ఓపెన్ చేయి. ఓకే, ఇది ఆపరేటింగ్ సిస్టము. రిమైనింగ్ నోట్స్ ఏది? ఇదిగోండి సార్, ఇటుపక్క ఆర్టీబీఎంఎస్ సార్, వెనకాతల నుంచి. ఏంట్రా 2 in 1? సార్ ఆల్ ఇన్ వన్ సార్. ఈ మధ్యలోంచి ఇక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సార్ ఇది. ఇదిగోండి సార్, ఇది నుంచి డేటా కమ్యూనికేషన్ సార్. మొత్తం 5 సబ్జెక్టులకి ఒకటే నోట్స్ సార్. ఏరా బుక్స్ కి మూలైపోతున్నావా నువ్వు? అంటే అలా కాదు సార్, ఒక బుక్ ఉందంటే అన్ని సబ్జెక్టులు ఒకేసారి చదువుకోవచ్చు కదా సార్. నేను బస్సులో కూర్చొని అలా చదివేస్తుంటాను సార్. ఎవరురా నువ్వు? అన్ని సబ్జెక్టులు కవర్ చేసేస్తుంటాను. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అన్ని నోట్స్ అంటే కష్టం కదా అని మీరు నాకు అంటున్నారేంటి సార్? ఆడు చూడండి సార్ ఒకసారి. అరే ఏంట్రా ఇది? పేపర్ ఏంట్రా ఎలా మాసిపోయింది? వైట్ పేపర్ రాసి రాసి అలా అయిపోయింది సార్. చాలా సెకలు ఉన్నారని. ఏంట్రా ఇది? చిట్టి పాటలా ఉన్నది ఇది. లేదు సార్. సార్ డిబిఎంఎస్, ఓఎస్, పైథాన్, జావా ఇవన్నీ కింద బిజినెస్ రిలేటెడ్. ఏంట్రా అన్ని ఒక పేపర్లోనేనా? ఎందుకు సార్ మరి? ఇది నాకే కాదు మా తమ్ముడికి కూడా సార్. నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతాడు. రోజుకో పేపర్ తెచ్చుకుంటాను సార్. ఇది వెళ్తుంది అనమాట. మొత్తం అన్ని కలిపి బైండింగ్ చేసి మా తమ్ముడికి ఇచ్చేస్తున్నాం నీ పాస్ అయిపోయాక. నాకు అంటున్నారు సార్, చూసారా ఆడు పేనాసి మళ్ళీ రేపు ఈ పేపర్ ఇటు పక్క వాడేస్తాడు సార్. మళ్ళీ పేపర్లు కూడా ఇటు తాడు. ఆడు బుక్ లో ఇటు బుక్ లో చింపేస్తాడు. తస్కరించుట అంటే వాళ్ళు చింపుకోమన్నారు. ఎవరు చింపుకోమన్నాడు నిన్న? వాళ్ళు లంచ్ బ్రేక్ వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి బుక్ లో పేపర్లు చింపేస్తాడు. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. కాదు సార్, ఇవి బైండింగ్ కట్టేట్ చేసి సార్. వాళ్ళ కిరాణా కొట్టు ఉంది సార్, ఇవన్నీ పొట్లాలకు వాడేస్తాడు. ఇది తెలియదేట్రా? ఏరా భాస్కర్ ఇప్పుడు చెప్పవేట్రా? ఏట అవును అధ్యక్ష, అవును అధ్యక్ష అన్నట్టు చెప్తున్నావు. నా మీద ఎగిరిపోతావు మేమేదో బుక్స్ మార్చుకుంటే. ఏంట్రా సరిగ్గా తయారయ్యారా అందరూ? మీ చావేదో మీ చావండ్రా. సో సార్ నాకు డౌట్ సార్. సో ఏట్రా? సో సార్కి పేరు లేదేట్రా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అరే నేను నీకు ఏ డౌట్ క్లియర్ చేయను. ఏంట్రా పేపర్లో పట్టుకోండి. సో వద్దులేండి సార్ మాకైతే. మే కమిన్ సార్. ఏంట్రా ఇప్పుడు వచ్చావేంట్రా? క్లాస్ అయిపోయింది.
సార్ ఏంటి సార్ ఎవరు నచ్చిన టైంలో ఆడ వస్తున్నాడు. రా లోపల రా. ఎక్కడ కూర్చుని పోతాయి ఎక్కడ కూర్చుని పోతాయి. Hello guys. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Okay class. Today we'll learn about SQL joins. ఓకే Can anybody tell me what is SQL joins? Any idea? ఈకే అడుగుతున్నారు. సీక్వెల్స్ సార్, మూవీ సీక్వెల్స్ టైప్. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను ఆన్సర్ చెప్పమన్నాను, క్వశ్చన్ రిపీట్ చేయమనలేదు. For how long you've been in this class? ఫర్ లాస్ట్ 10 years సార్. What do you mean movie sequence? Be like Sharath. Last morning, no more coming late to the college. Come prepared tomorrow. సార్ ఏం సార్ వీళ్ళిద్దరూ డిస్టర్బ్ చేస్తున్నారు శరత్ నిషా, అసలు ట్రబుల్ చేస్తున్నారు నన్ను. అది మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. What's happening? ఇద్దరు నించోండి. What is happening between you both? వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో మొత్తం కాలేజ్ అంతా తెలుసండి. పెద్ద ఎర్రి పుష్పం. Who was that? What's happening, Sharath and Nisha? ఇది క్లాసా ఏంటి? ఈ సూప్కి ఎవడు భయపడ్డా ఇక్కడ. భయపడాలి, లేకపోతే పగిలిపోద్ది. అబ్బుచా, అంతా లవ్ చేసుకోవాలంటే పార్క్ లో వెళ్ళండి, క్లాస్ లో కాదు. పార్క్ లోకి వెళ్తే అటెండెన్స్ ఇస్తారా సార్? ఇస్తాను. థ్యాంక్ యూ. అటెండెన్స్, పార్క్ టికెట్, థమ్స్ అప్, సమోసా అన్ని ఇస్తారా? గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని వెళ్ళిపో. రే మామ, ఏ పార్క్ రా అది? వాడి అమ్మ ఈడికి గర్ల్ ఫ్రెండే. దీనికన్నా చచ్చిపోవడం మేలు రావు. సైలెన్స్. ఇఫ్ యూ గైస్ రిపీట్ దిస్ అగైన్, ప్రిన్సిపల్ కి దగ్గరికి తీసుకొని వెళ్తాను మీకు. కూర్చోండి. సారీ సార్. నిన్న వాలీబాల్ తర్వాత ఎవరు ప్రిన్సిపల్ బొమ్మ గీసారు టాయిలెట్ దగ్గర? సార్ చాలా అది డిఫాల్ట్ ఆన్సర్ అండి. అది నేను బుద్ధి లేదా? ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వా? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? కాదు సార్, నో టాయిలెట్ బోర్డు దగ్గర పెట్టిన అందరూ పోసేస్తున్నారు సార్. ప్రిన్సిపల్ సార్ బొమ్మ వేస్తే భయపడి ఎవరు పోయారు కదా అని చెప్పి ప్రిన్సిపల్ సార్ బొమ్మ వేస్తాను అక్కడ. అవునా? వెళ్ళు, ప్రిన్సిపల్ కి చెప్పుకో వెళ్ళి. సార్ ఈ కాలేజ్ భ్రష్టు పడడానికి ఇతనే రీజన్ సార్. వెళ్ళండి. ఇతనే సార్ ఎప్పుడు పోసేస్తున్నాడు అక్కడ మెయిన్. ఓకే, సిట్ డౌన్. ఆఫ్టర్ ద క్లాస్ యూ హావ్ టు గో టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్. యూజ్లెస్ సార్ ఫెలోస్. నాకేం ప్రాబ్లం లేదు సార్, నాకు అలవాటు అయ్యాను. ఈ హెత్తర్ ఈ రోజు ఇది. So we're talking about entities. సార్ ఏంటి సార్ నాకేం అర్థం అవట్లేదు క్లాసు. ఇది ఏ క్లాస్ తెలుసా నీకు? తెలుసులేరా బాబు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? శరత్, ఒకసారి నువ్వు వచ్చి చెప్పు వీళ్ళకి అర్థమయ్యేలాగా. వీళ్ళకి నువ్వే కరెక్ట్. ఇదో నీకు నామినేషన్ గురించి తెలుసా? భాస్కర్ రీచ్ ఒకసారి నువ్వు. ఏం అర్థం అవ్వలేదు నీకు? వేట్రా బాబు, క్లాస్ చెప్పమన్నా క్లాస్ పీకేస్తున్నావు మాకు. ఓకే, సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ప్రైమరీ కీ. ఫర్ ఎవ్రీ టేబుల్ ప్రైమరీ కీ ఇస్ మ్యాండేటరీ. ప్రైమరీ కీ అంటే మన ఇంటి మెయిన్ తాళం టైపు. ఆ తాళం ఉంటే లోపలికి వెళ్ళాం. ఏం చెప్పావురా? జాబ్. సార్ ఒక్క నిమిషం. ఓకే స్టూడెంట్స్, మీ అందరికీ రిజల్ట్స్ వచ్చాయి. సార్ ఏవికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. సరే అయితే నేను రిజల్ట్స్కి వెళ్తున్నాను, ఎవరు వస్తారు నాతో? ఏవికి వెళ్దాం. ఎన్నిసార్లు వెళ్ళావురా బాబు? ఎప్పుడు వెళ్ళినా ఖాళీ చేతులతో కదా వస్తావు. సారే చెప్పారు కదా వచ్చాయని, ఇంకా దాంట్లో ఏముంది? సత్య రారా, మన ఇద్దరు వెళ్దాం. ఇంకెవరు వస్తారా? సరే ఇంకెవరు రారు కదైతే నువ్వెందుకులే, ఎవరు లేడీస్ నుంచి వస్తే బాగుంటుంది కదా, ఇద్దరు జెంట్స్ ఉన్నాం కదా. ఎవరు వస్తారా? అని సార్
ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా సార్. మనకెందుకు ఇస్తుంది అన్న? మొత్తటి రోజు నేను చూసినప్పుడే పడిపోయాను నిషా. నేను వెళ్ళి ఆ షరత్కి ఎలా పడ్డావు? హైట్ లో కూడా నీకంటే తక్కువ. నీ అందం ఎక్కడ, ఆడెక్కడ? మనిద్దరం సెట్ అవుతాం, ఆడెక్కడ సెట్ అవుతాడు? నా క్లాస్ లో అమ్మాయిలందరూ ఆ శరత్ గారిని చూస్తున్నారన్న. అసలు ఏం నచ్చింది ఏంటో? ఏముందిరా వాళ్ళు? భూమికి 3 అడుగులు ఉంటాడు. నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? నీ హైట్ ఎంతరా? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు చెప్పిన దానికి నీ హైట్ కి అసలు సంబంధం ఉందా? నా హైట్ సరిపోద్ది కదా నిషా. నువ్వెవరిని వదలవేంట్రా? మాకు బాగా తగులుకున్నావు. నీకెందుకే మధ్యలో? ఏ నీ దగ్గర నిన్ను అడగలేదా నంబరు? నువ్వు అడిగినా సరే నేను ఇవ్వనులే. ఎంత ఉన్నావు? నీకుంటది షరతు తెలిస్తే మట్టుకు. ఓడి అమ్మ, ఇప్పుడు అతను చూసి మేము భయపడాలి. వెళ్ళవయ్యా, వెళ్ళు, పని చూసుకోండి. నా లేకన్నా ఇంత మనకెందుకు, దొమ్మేసి పద. ఇప్పుడు ఏం చేస్తారా? చంపేస్తారు వీళ్ళకి మార్క్స్ రాకపోతే. అమ్మా మళ్ళీ దొరికిపోయామరా బాబు, అనవసరంగా సార్ మాటలు విన్నాం. అదే కదా. గేట్ తెలిసాడు తెలియదు సోగాడు. ఏం చేద్దాం? చెప్పాలి నువ్వే, నీకే ఏవో ఐడియాలు తడతా ఉంటాయి ఇలాంటి టైంలో. ఇప్పుడు మన మార్కులు లేకుండా వెళ్ళామంటే వేసేసుకుంటాడు ఆడు, వదలడా మిథున్ గాడు. ఏం చేద్దాం? ఏదైనా ఆలోచించు. పని చేద్దాం. పేపర్ ఉంది నీ దగ్గర? ఉంది. చెప్తాను. పెన్ను కూడా ఉంది, కావాలా? పేర్లు చెప్పి ఒక్కొక్కటి పేర్లు మనం మార్కులు వేసేద్దాం. అవునా? దానికి ఇవ్వాలి, శాంతి దానికి. దాని ఎక్స్ట్రాలు ఇలాగలాగా లేవు. నీకు చెప్పు, ఎవరైనా పాస్ చేయాలి, ఎవరైనా ఫెయిల్ చేయాలి. జగదీష్ పాస్. జగదీష్ మనోడే కదా? మనోడే. ఎంత పర్సెంట్ కావాలి? 65. 65. ఈ మిథున్ గారిని 5 సబ్జెక్టులు ఫెయిల్ చేసేద్దాం. చేసి. శాంతి దాన్ని 5 ఫెయిల్ చేసేద్దాం. అది 5 అంటే నమ్మదేమో, అసలే ఏడ్చేస్తుంది. పర్లేదు, బాగానే చదువుతుంది కదా. సరే 3 చేద్దాం. చెయ్యి. సచ్చారు ఈ అమ్మ జనాలరా. పదా చూసుకో. వచ్చా రిజల్ట్స్. చూడాలని ఉందే. నువ్వు ముందు చెప్పరా బాబు. ఈసారి 40 మందిలో 35 మంది పాస్ అయిపోయాం. జగదీష్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 5 కన్నా పేరుంది బాబు. పాజిటివ్ గా ఉండరా. 65% రా. భాస్కర్ 70%? అరే నీకు ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని వచ్చారా? 2 ఉండిపోయి అంతే కదా. ఇప్పుడు 1 ఉండిపోయింది, 1 ఫెయిల్ అయిపోయా. దీక్షిత్ 85%. అదేంటది హ్యాపీగా ఫీల్ అవ్వకుండా? I expected 95%. ఎంత చదివేస్తారా తల్లే? మన 65% తెచ్చిపోతున్నా, లైఫ్ కావాలంట. నిషా ఎంత? 75%. వేస్తావా? కొట్టండి, అమ్మాయిలకి ఎంకరేజ్ చేయండి. వచ్చేయాన్ని వేస్తావా? రా నేనేయడం ఏంట్రా, వాళ్ళు ఇస్తే వేసాను రా ఇక్కడ. వచ్చింది చెప్పు. ఇప్పుడు వచ్చిందో చెప్తాను. మిథున్ 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయావేంట్రా నువ్వు? ఇంకెన్నాళ్ళు ఉండిపోతావు ఇక్కడ? అది సైట్ కొట్టడం ఆపు, అట్లీస్ట్ కాపీ కొట్టడం నేర్చుకో, పాస్ అవుతావు. స్వరూప్ రా, మొత్తం పాస్ అయిపోయారా? చాలు. 54%. మా ఊరికి ప్రెసిడెంట్ అయిపోతున్నా. అరే అవును, ఒక ఎగ్జామ్ రాయలేదు కదరా? ఏం పట్టించుకోరా, మా ఊరు అమ్మవారికి మొక్కున్నాను, పాస్ అయిపోయాను. ఎగ్జామ్ రాయకుండా ఎలా పాస్ అయిపోతావురా? నీకు చెప్తానా మొక్కున్నానని? అయిపోద్ది అంతే. నీకు తెలియదు ఎట్రా అవేమి. నెక్స్ట్ టైం నా గురించి కూడా మొక్కు. నేనేందుకు మొక్కుంటున్నావు? విజయ్ 62%, ఆదిత్య 71%, వసంత్ 58%. అందరి సంగతి తర్వాత ముందు నీ చెప్పా. నాది 81% రా. సత్య 78%. శాంతి 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయావు. శ్రీరామ్ 65%. ఎందుకు ఏడుస్తున్నావు? అంత బాగా రాస్తే రీవాలిడేషన్ పెట్టుకో. నేను అన్ని బాగానే రాశాను, కానీ ఎలాగైందో నాకు అర్థం కావట్లేదు. నేను బాగానే రాశాను, ఇద్దరం కలిసి పెడదాంలే రీవాలిడేషన్. నువ్వు రాసింది వేర్లే. సో ఎవరైనా రీవాల్యుయేషన్ పెట్టుకుంటారంటే ఆంధ్ర యూనివర్సిటీ 21 వరకు లాస్ట్ డేట్. 21లో పెట్టుకోండి. నువ్వు వద్దులేరా, పెట్టగా వేస్ట్. నేను రీవాలిడేషన్ పెడితే 90% వస్తుంది నాకు. నీకా? నువ్వు ఊరేసేసుకుంటాను ఇక్కడ. ఫెయిల్ అయితే ఏడుస్తారేంటమ్మాయి? మా ఊరు అమ్మవారికి మొక్కుతాను ఏడదు. చిన్నపిల్లలాగా ఫెయిల్ అవడమే కదా. వాటర్ తాగుతావా? వాటర్ తీసుకురా. నాకు అటాక్ వచ్చింది. మా మమ్మీకి ఫోన్ చేయండి.
ఏ శరత్ మీరు ఆడుకుంటున్నావేంటి? ఏమైంది? అమ్మాయికి ఏడుస్తుంది శరత్, ఆస్మా అటాక్ వచ్చింది. ఊరికేనే మార్క్స్ ఏం రాలేదు, మేమేదో కూర్చొని ఇక్కడ రాస్తాం ఇందాక, ఆ రిజల్ట్స్ ఏం రాలేదు. ఊరి తగ్గ ఫీల్ అయిపోద్దని చెప్పు, ఏడుపు దాచుకోమని రిజల్ట్ వచ్చిన మళ్ళీ ఏడాలి. నిజంగా? నిజంగా గాడి కావాలంటే ఏంటిది? అబ్బా అమ్మాయికి చెప్పాలి, చచ్చిపోద్దేమో. చెప్పు. నువ్వు ఉండకే, నువ్వు వెళ్ళిపో బయటికి, నేను చెప్పుకొని వస్తాను. అడ్రా నువ్వు. శాంతి, ఆ మార్క్స్ నిజం మార్క్స్ కావు, శరత్ ఊరికే ప్రాంక్ చేశాడు. నాకు అప్పటికి డౌట్ ఇటు పాస్ అయ్యాడంటేనే. పెచ్చనా కూడా ఎగ్జామ్ రాయగానే పాస్ అయిపోయాడు అనుకున్నాడంట. ఎంత అయోమయం గల్లా ఉన్నావు రావు. అమ్మోరు రాసిందంటే ఇంకా నయం చచ్చిపోయిన తాత రాసి వచ్చాడు అనలేదు. ఒరే నువ్వు కూడా పాస్ అవ్వలేదు కదా, ఎందుకు అలా నవ్వుతావు? అవి మార్కులే కాదురా. నువ్వు పాస్ అయిపోయావా? అది పాస్ అయిపోయింది. పదండి దా మొక్కున్నాం. మా శాంతించు పదా. ఏటో వీడు పీట పట్టు తిరగలరు ఈ అమ్మాయి అనక. ముందు నీ నెత్తి మీద జుట్టు చూసుకో. పేర్ల పడ వెనకాల తిరగాలి, మా వెనకాల తిరుగుతారు మరి. పాపం నిషా సరైన వయసులో పెళ్ళి అయ్యి ఉంటే ఈ పాటికి కాలేజీలో టీ షాప్ సమోసాలు అమ్ముకుని సెటిల్ అయ్యేవాడు. పెళ్ళి అవకలగా అయిపోయాడు. చూద్దాం. చూడటం తప్ప ఇంకేటి చేస్తావులే నువ్వు. పొట్టాడే కానీ గొప్ప గేరన్న ఇడికి ఎప్పుడో దొరుకుతాడు. ఇంటికినా ఎక్కడికి వెళ్దాం? బయటకు వెళ్దాం అలా సరదాగా. ఎండగా ఉందా బాబు? బస్ ఎక్కుదాం. నువ్వు నీ బస్ సరదా. సో సో ఫస్ట్ సోతో స్టార్ట్ చేస్తాం. సో సో అలా చెప్పలేదు సార్. డైలాగ్ చెప్పండి సార్. కొడతారేమో జనాలు మన. అప్పుడు 4th ఎపిసోడ్ చేయక్కర్లేదు. నువ్వు పాస్ చేస్తావు, ఇలా చైతన్య చైతన్య తీసుకో. అంత దిగజారిపోయావా? అడక్కడికి ఆయన అడుగుతున్నావు డౌట్స్ నేను. ఆయన ఆడు. ఓకే నేను చిన్నవాడిని కదా. ఆయన అడుగుతున్నావు ఏంటి? ఆయన ఆయన వచ్చేస్తుంది సార్. మీకు అలవాటైపోయింది సార్. ఎలా మార్చుకో, అదే యాక్టింగ్. రండి సార్. నేను రావడం ఏంట్రా? నువ్వు వస్తావే. రావరా? చెప్పాలి కదా సార్. అని మీరు నాకు అంటున్నారేంటి సార్? ఆడు చూడండి సార్ ఒకసారి. అరే ఏంట్రా ఇది? పేపర్ ఏంటి ఎలా మార్చిపోయింది? వైట్ పేపర్ రాసి అలా అయిపోయింది సార్. నా మీద దగ్గర పోతా, మేమేదో బుక్స్ మార్చుకుంటే. గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ లో. ఈ సూప్కి ఎవడు భయపడ్డా ఇక్కడ? భయపడాలి, లేకపోతే పగిలిపోతాయి. ఇంకేస్తున్నావు డైలాగ్ సార్ అదే గట్టిగా క్లియర్గా చెప్పు. ప్రిన్సిపల్ బొమ్మ వేస్తే ఎవరు పోయారు కదా, సార్ చూసి భయపడతారని బొమ్మ వేస్తాను. నవ్వకాయ బాబు. ఓకేనా? ఫస్ట్ నార్మల్ ఫామ్ తెలిస్తే కానీ సెకండ్ చెప్పలేను. నువ్వు చెప్పలేదు, చెప్తాగా చెప్పలే. టెన్షన్ గా ఉందా? అరే చెప్పరా బాబు నువ్వు. నువ్వు ముందు చెప్పరా బాబు. అవునరా, నువ్వు ఎగ్జామ్ రాయలేదు కదరా అంటే, రా అలో కొన్ని చూడకుండా వేసేస్తుంటారా. నేను మా అమ్మవారికి తల్లి మొక్కున్నాను రా, అందుకే పాస్ అయిపోయాను రా. నువ్వు ఏడాలమ్మా. అవుతుంది, ఫెయిల్ అయిపోయిందంటే. నువ్వు ఇంకా ఏడాలి, ఎలాగేడుతూ తెలియదు నాకు. ఏడుపు రావాలి, లేకపోతే 2-3 వేస్తాం. బ్యాక్గ్రౌండ్ అమ్మోరు రాసిందంటే